Welcome, competitive aspirants. Welcome to Ravi's GK channel. ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి ఒక కరెంట్ అఫైర్ని ఇప్పుడు చూద్దాం. ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అలాగే అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి కీలకమైన అంశం. లెట్ us డిస్కస్ నౌ. భారతదేశంలో ఇటీవల డిపిఐఐటి అనేటువంటి ఒక సంస్థ భారతదేశంలోకి వచ్చినటువంటి ఎఫ్డిఐలకి సంబంధించిన ఒక రిపోర్టుని విడుదల చేయడం జరిగింది. గత 20 ఏళ్లుగా ఉన్నటువంటి లేదా గత 24 ఏళ్ల కాలంలో భారతదేశంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత మేర రావడం జరిగింది, అలాగే ఏ రంగంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం జరిగింది, ఆ నివేదికని విడుదల చేసినటువంటి కాల పరిమితి, అలాగే ఏ రాష్ట్రము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో గత 6 నెలలుగా ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని ఆకర్షించాయి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఏ దేశం నుంచి ఎక్కువ వచ్చాయి, ఏ రంగానికి ఎక్కువ వెళ్ళాయి అనేటువంటిది చూద్దాం. భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చాలా ముఖ్యమైనటువంటి అంశం. భారత్లోకి ఎఫ్డిఐలు, ఎఫ్డిఐస్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ వన్ డెఫినెట్ గా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది ఎకానమీ రిలేటెడ్ గా. ఇది కరెంట్ అఫైర్ కాబట్టి. ఎఫ్డిఐ అనగానే మనకి ఒక అబ్రివేషన్ ఉంటుంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, దీన్ని మనం తెలుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని పిలుస్తారు. అయితే డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేటువంటి సంస్థ రీసెంట్ గా ఒక నివేదికని విడుదల చేసింది. ఆ నివేదికని విడుదల చేసింది ఎవరంటే కేంద్ర వాణిజ్యము మరియు పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది విడుదల చేసిన నివేదిక ప్రకారము చాలా చాలా ఇంపార్టెంట్. 2000 సంవత్సరం ఏప్రిల్ నుండి 2024 సెప్టెంబర్ వరకు ఇది చాలా ముఖ్యమైనటువంటి పీరియడ్. అంటే 24 సంవత్సరాలుగా లేదా 24 ఫైనాన్షియల్ ఇయర్స్ గా 2000 ఏప్రిల్ నుండి 2024 సెప్టెంబర్ వరకు మన దేశంలోకి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ డిపిఐఐటి విడుదల చేసిన నివేదిక ప్రకారం తొలిసారిగా $1 ట్రిలియన్ అధిగమించడం జరిగింది. మొత్తంగా $1 ట్రిలియన్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. $1 ట్రిలియన్ ఎఫ్డిఐలు ఈ సర్టెన్ పీరియడ్ లో 2000 ఏప్రిల్ నుండి 2024 సెప్టెంబర్ వరకు భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లుగా డిపిఐఐటి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా మనం తీసుకుంటే 1033.40 బిలియన్స్ లేదా 1 ట్రిలియన్ అండ్ ప్లస్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1043, చాలా ఇంపార్టెంట్ ఇది, 1033.40 బిలియన్ అని కూడా చెప్పొచ్చు. దీన్ని 1 ట్రిలియన్ అనొచ్చు లేదా 1000 బిలియన్. 1033.40 బిలియన్ ఈ పీరియడ్ లో భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో రావడం జరిగింది. అయితే అందులో అత్యధికంగా ఏ దేశం నుంచి
భారతదేశానికి ఈ సర్టెన్ పీరియడ్ లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి అంటే ఆ దేశము మారిషస్. మారిషస్ అనే దేశం నుండి భారతదేశానికి ఈ పీరియడ్ లో ఈ మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో మారిషస్ నుంచి లేదా మారిషస్ దేశము ద్వారా అత్యధిక పెట్టుబడులు రావడం జరిగింది. అది 25% మారిషస్ అనే దేశం నుంచి భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం జరిగింది. దాని తర్వాత రెండవ స్థానంలో సింగపూర్ అనేటువంటి ఒక దేశము నిలిచింది. ఈ సింగపూర్ నుంచి మొత్తంగా 24% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గత 24 ఆర్థిక సంవత్సరాల్లో రావడం జరిగింది. ఆ తర్వాత మూడవ స్థానంలో యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి 10% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం జరిగింది. నాలుగవ స్థానంలో నెదర్లాండ్స్ అనేటువంటి దేశము భారత్లోకి అత్యధిక విదేశీ పెట్టుబడులు పెట్టిన దేశాల్లో 4వ స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ అరౌండ్ 7%. ఆ తర్వాత 5వ స్థానంలో జపాన్ అనేటువంటి ఒక దేశం నిలిచింది. సుమారుగా 6% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జపాన్ నుంచి భారత్లోకి గత 24 సంవత్సరాలుగా రావడం జరిగింది. ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ 5%, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 3%, క్యామన్ ఐలాండ్స్, జర్మనీ, సైప్రసెస్ లు ఒక్కొక్కటి 2% చొప్పున భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని తీసుకొచ్చాయి. అయితే మారిషస్ నుంచి 25% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని చెప్పాం. ఓవరాల్ గా గత 24 సంవత్సరాలలో ఓన్లీ మారిషస్ అనే దేశం నుంచి $177.18 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మారిషస్ నుంచి వచ్చాయి. అది 25%. అంటే దీన్ని వాల్యూ పరంగా తీసుకుంటే $177.18 బిలియన్, $177.18 బిలియన్ మారిషస్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత $167.47 బిలియన్ $167.47 బిలియన్ సింగపూరు 2వ స్థానంలో నిలిచింది. పర్సంటేజ్ల పరంగా అండ్ విలువ పరంగా కూడా మనకి ఇంపార్టెంటే. అలాగే $67.8 బిలియన్ అమెరికా 3వ స్థానంలో నిలిచింది. $67.8 బిలియన్ తో అమెరికా 3వ స్థానంలో నిలిచింది. అంటే ఈ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అధికారికంగా విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం. అయితే భారతదేశంలో ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అత్యధికంగా ఏ రంగానికి రావటం జరిగింది అంటే ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. భారతదేశానికి అత్యధికంగా ఈ $1 ట్రిలియన్ వచ్చినటువంటి పెట్టుబడులలో, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో అత్యధికంగా సేవా రంగము అత్యధిక విదేశీ పెట్టుబడులని పొందడం జరిగింది. సుమారుగా 16% సేవా రంగానికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం జరిగింది. సేవా రంగం 16%. ఆ తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రంగాలు 15%లో ఉన్నాయి. కంప్యూటర్లో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రంగాలు 2వ స్థానంలో నిలిచాయి. సుమారు 15% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలోకి రావటం జరిగింది. ఆ తర్వాత మనకి 3వ స్థానంలో టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, అలాగే ఆటోమొబైల్ రంగము, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అత్యధికమైతే మాత్రం సేవా రంగము, కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగాలు. అయితే మనకి కామర్స్ అండ్ ట్రేడ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వివరాల ప్రకారం 2014 నుండి 2014 అంటే ప్రస్తుత మోడీ 3.0 గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి అది 2014 నుంచి అధికారంలోకి వచ్చింది కాబట్టి 2014 నుండి ఇండియా
అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని ఆకర్షించినట్లుగా ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. కేంద్ర వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సుమారుగా సెప్టెంబర్ 2024 వరకు 2014 నుంచి అంటే గత 10 ఏళ్లలో సుమారుగా $667.4 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావటం జరిగింది. ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. $667.4 బిలియన్ గత 10 ఏళ్లలో భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో వచ్చిందంట. అది వావరాలుగా తీసుకుంటే 119% వృద్ధిని నమోదు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంటే 2004 నుంచి 2014తో పోల్చుకుంటే 2014 నుంచి 2024 మధ్య 119% FDI వృద్ధి రేటుని భారతదేశం నమోదు చేసినట్లుగా కేంద్ర వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2024 డిసెంబర్లో ఈ ప్రకటనని విడుదల. ఈ 2014 నుంచి 2024 మధ్య అత్యధికంగా అంటే గత 10 ఏళ్లలో 2014 నుంచి 2024 మధ్య అత్యధికంగా భారతదేశంలో ఏ రంగంలో అత్యధిక FDIలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి అని అడిగితే రేపు ప్రశ్న తయారీ రంగము అని మనం చెప్పుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని పిలుస్తారు. 2014 నుంచి 2024 మధ్య ఈ తయారీ రంగానికి $165.1 బిలియన్ మొత్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో రావటం జరిగినట్లుగా కేంద్ర వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తయారీ రంగానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గత 10 ఏళ్లలో రావడం జరిగింది. అది 2004 2014 మధ్య ఆ దశాబ్దాన్ని తీసుకుంటే 69% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. 69% మోర్ దాన్ ద ప్రీవియస్ డెకేడ్. గత డెకేడ్ తో పోల్చుకుంటే 69, ఎందుకంటే అప్పుడు $97.7 బిలియన్ మాత్రమే రావడం జరిగింది. 2004 నుంచి 2014 మధ్య $97.7 బిలియన్ మాత్రమే రావడం జరిగింది. అది ఇప్పుడు $165.1 బిలియన్ ఈ దశాబ్దానికి వచ్చింది తయారీ రంగంలో. అయితే భారతదేశంలో మొత్తం ఈ $1 ట్రిలియన్ గత 24 ఏళ్లుగా FDI రూపంలో వచ్చిందని చెప్పాం. ఇవి దేశంలోని 31 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో 57 రంగాలలో ఈ పెట్టుబడులన్నీ కూడా రావటం జరిగింది. వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ లో 57 సెక్టార్స్, 57 రంగాలు, మొత్తము 31 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ మొత్తం ఆదాయము మొత్తం ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావటం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఈ గత 6 నెలలలో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ హాఫ్ ఇయర్ లో 2024-25 2024-25 లో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ల మధ్య అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని ఆకర్షించిన రాష్ట్రాలని మనం ఒక్కసారి తీసుకుంటే మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రకి ఈ 6 నెలలలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం జరిగింది. $13.55 బిలియన్ వచ్చినాయి. రెండవ స్థానంలో కర్ణాటక నిలిచింది. కర్ణాటక రాష్ట్రము $3.54 బిలియన్ సాధించింది. అలాగే ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఉండడం నిలిచింది. అగ్రస్థానం అయితే మాత్రం మహారాష్ట్ర. అయితే ప్రస్తుతం అప్పుడెప్పుడో 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ FDIని భారత్లోకి అనుమతించడం జరిగింది. అయితే ఈ FDIలు ప్రస్తుతం భారతదేశంలో ఏ రంగాలలో అనుమతించడం లేదు అంటే, ఒకటి లాటరీ. FDIలు భారతదేశంలో అనుమతించని రంగాల్లో ఒకటవది లాటరీ, రెండవది గ్యాంబ్లింగ్,
రెండవది మనకి గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ అంటారు. బెట్టింగ్ లో కూడా ఈ ఎఫ్డిఐస్ అనేవి దేశంలో లేవు. లాటరీ, గ్యాంబ్లింగ్, చిట్ ఫండ్స్ లో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేవు. అలాగే నిధి కంపెనీలు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎఫ్డిఐస్ లేవు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎఫ్డిఐలు అలౌ చేయడం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిగార్స్, అదే చుట్టలు, సిగరెట్లు, బీడీలు ఇట్లాంటివి తయారు చేసే పొగాకును ఉపయోగించి తయారు చేసే వస్తువుల మీద కూడా ఎఫ్డిఐలు లేవు. పొగాకు ఉత్పత్తులు అనేటువంటి దాని మీద కూడా ఈ ఎఫ్డిఐస్ లేవు. కాబట్టి మోర్ ఓవర్ ఎఫ్డిఐలని అనుమతించినటువంటి రంగాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎఫ్డిఐని మనకి దేశంలో 26% కావచ్చు, 49% కావచ్చు, 74% కావచ్చు, 100% కావచ్చు. ఈ 4 శాతాల్లో లేదా ఈ 4% లో ఎఫ్డిఐని అలౌ చేస్తారు. ఒక్క చిల్లర వర్తక దుకాణాలలో తప్పితే. చిల్లర వర్తక మార్కెట్లలో ఎఫ్డిఐని 51%గా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు వాల్మార్ట్ లాంటి కంపెనీలు రావాలి అంటే 51% అలౌ చేస్తారు. అలాగే మనకి చాలా ముఖ్యమైనది డిపిఐఐటి అని చెప్పాం కదా, ఇక్కడ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని. ఈ సంస్థని 1995లో ఏర్పాటు చేయడం జరిగింది. డిపిఐఐటి వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1995. 1995లో ఏర్పాటు చేసి మరలా దీన్ని 2000 సంవత్సరంలో పునర్వ్యవస్థీకరించారు, రీకన్స్టిట్యూషన్ చేయడం జరిగింది. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనే బోర్డుని అందులో కలిపేసి రీకన్స్టిట్యూట్ చేశారు. అయితే దీనిని ప్రారంభంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ పాలసీ అండ్ ప్రమోషన్ అని పిలిచేవారు, డిపిఐఐటి అని పిలిచేవారు. కానీ ప్రారంభంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అని పిలిచేవారు. దీన్ని 2019లో ఇప్పుడు పిలుస్తున్నటువంటి డిపిఐఐటిగా పేరు మార్చారు. 2019 జనవరిలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గా పేరు మార్చారు. అలా మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇంటర్నల్ ట్రేడ్ ని, వెల్ఫేర్ ఆఫ్ ట్రేడర్స్, వర్తకుల లేదా వాణిజ్యం చేసే వారి యొక్క సంక్షేమము, అలాగే వారి యొక్క ఉద్యోగుల సంక్షేమాన్ని మరియు స్టార్టప్స్ ని, అంకురాలని ప్రోత్సహించడం ఈ డిపిఐఐటి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇది కేంద్ర వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుత కేంద్ర వాణిజ్యము మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా లాజిస్టిక్స్ సెక్టర్ ని కూడా దీనికి 2021 నవంబర్లో యాడ్ చేయడం జరిగింది. డిపిఐఐటి పరిధిలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ సెక్టర్ ఆల్సో హ్యాస్ బీన్ అలొకేటెడ్ టు డిపిఐఐటి. ప్రస్తుతం ఉన్న ఈ డిపిఐఐటికి లాజిస్టిక్స్ రంగం, రవాణా రంగం లేదా ఎగుమతులు దిగుమతుల రంగాన్ని కూడా 2021 నవంబర్లో కేటాయించడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రశ్న వచ్చేటువంటి అంశము. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్.